ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరగాలి. దీంతోపాటు బస్తర్, ఛత్తీస్గఢ్ లాంటి మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసుల హనన ఏదైతుందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఈరోజు అఖిల పార్టీల ఆధ్వర్యంలో నేరుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నిరసనలో ప్రధానంగా ఒకసారి విజువల్స్లో మనం చూపెట్టచ్చు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా సిపిఐఎంఎల్ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇట్లా పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరగాలని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడుతాం. అన్న ఏంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులను అంతం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈరోజు కర్రెగుట్ట పైన ఈరోజు రాజహింసను చేస్తుంది. దీన్ని మేము ఆపాలని చెప్పి మావోయిస్టులను శాంతి చర్చలు పిలవాలని చెప్పి మేము అందరం అఖిలపక్షంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీ ఉద్దేశం ఏంది, మీరు కేవలం అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా పెట్టుబడులకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ అక్కడ ఉన్న అమాయకమైన గిరిజనులు అక్కడికి పంపించాలని చెప్పి దాని పేరుతోటి మీరు మావోయిస్టులు వాళ్ళకి అండగా ఉండరని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళ అమాయకులను కూడా చంపడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైతే మావోయిజం ఎందుకు పుట్టింది, మావోయిజం పుట్టడానికి కారణం ఏంది, ఎక్కడైతే ఆకలి, దౌర్జన్యమో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో ఆ దోపిడీని ఎదిరించడానికే ఈరోజు మావోయిజం పుట్టింది. ఈరోజు ఆకలి చావులు, నిరుద్యోగ చావులు, రైతుల ఆత్మహత్యలు, వీటన్నింటినీ మీరు లేకుండా చేయడానికి మీరు కంకణం కట్టుకోండి. దానికి ఒక డేట్ పెట్టండి. మన భారతదేశంలో ఎవరి ఆకలి చావులు ఎవరు రైతులు చనిపోరు. దీనికోసం ఒక డేట్ పెట్టి మీరు చేయండి తప్ప ఈరోజు మావోయిజం అంతం చేయడానికి మేము 2026 మార్చి కల్లా మావోయిజం అంతం చేస్తున్నామని మీరు ప్రకటించడం ఇది రాజ్యాంగ విరుద్ధం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. తప్పకుండా దీనికి మీరు శిక్ష అనుభవించక తప్పదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము సుప్రీంకోర్టును కూడా కోరడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పూర్తిగా వాళ్ళే రాజుల్లాగా వాళ్ళే ఈరోజు అమాయకులను హింసిస్తూ వందలాది మంది ప్రాణాలను పొందడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర బలగాలు 50,000 బలగాలు దిగి ఈరోజు అమాయకులను చంపుతున్నాయి. మీరందరినీ కూడా మీరు గ్రహించాలి, సుమోటోగా స్వీకరించి ఈరోజు వాళ్ళందరిపైన కేసు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మీరు శాంతి చర్చలు విలువండి, మావోయిస్టులను శాంతి చర్చలు విలువండి, ప్రజా సంఘాలను విలువండి, జేఏసీని విలువండి, అందరి సమక్షంలో శాంతి చర్చలు జరపండి, శాంతి సమస్యకు పరిష్కారం చూడండి. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ను మీరు అమెరికా చెప్తే ఆపేయడం జరిగింది. ఈరోజు మావోయిస్టులు ఎవరు, మన బిడ్డలు, మన భారతదేశ బిడ్డలు, ఆకలి నుంచి ఉద్యమించిన పోరాటం నుంచి వచ్చిన బిడ్డలు, ఈ బిడ్డలు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు మీరు ఆలోచించండి. మేము అందరం కూడా ఉన్నాం. ఈరోజు జేఏసీ ఉంది, ప్రజలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరి సమక్షంలో చర్చలకు పిలిచి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని చెప్పి మేము జేఏసీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తప్పకుండా ఈరోజు ఈ ఆపరేషన్ కగారును ఆపకుంటే ఈ ఉద్యమాన్ని ఎంతకైనా తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మావోయిస్టులు చర్చలు కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మేము చెప్తున్నాం, అమాయకులను మీరు చంపొద్దు, మీరు ఏదో దోపిడీ కోసం ఈరోజు అమాయకుల ప్రాణాలు తీయొద్దు, తప్పకుండా చర్చలకు పిలవాలి. పిలవకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నటి ఉద్యమానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి, ఉద్యమాలకు సిద్ధమని చెప్తాం. అన్న ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసులపైన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక మానవహరణం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క మరి ప్రాథమిక సూత్రాలు కావచ్చు, అక్కడున్న నిబంధనలు కావచ్చు, అన్ని తుంగలో తొక్కేసి వాళ్ళ మరి ప్రభుత్వాన్ని నడిపేయాలని చూస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎక్కడైనా ఇంకొకటి, యుద్ధ నీతిని కనీసం పాటించడం లేదు. యుద్ధంలో ఏంటంటే రాజరికంలో కూడా శత్రువు దొరికినప్పుడు, ప్రాణంతో దొరికినప్పుడు అతన్ని చంపకుండా అరెస్ట్ చేసి జైల్లో బంధించి మరి విచారణ జరిపించేటువంటి ఒక సాంప్రదాయం. ఇవాళ అలాంటి సాంప్రదాయాన్ని కూడా ఇవాళ విడనాడి ఇవాళ ప్రాణాలతో దొరికినటువంటి వాళ్ళని కూడా దారుణంగా హత్య చేసేసి వాళ్ళని కనీసం బంధువులకు కూడా అప్పగించకుండా వాళ్ళ చితాభస్మాన్ని కూడా దొరకకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ఇది మానవత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఎలాంటి హక్కులకు కానీ, రాజ్యాంగం కానీ, నిబంధనలు కానీ, యుద్ధనీతిని కానీ దేన్ని కూడా అనుసరించకుండా చాలా ఘోరంగా అణిచివేత చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మీరు అధికారంలో ఉండడం శాశ్వతం కాదు. ప్రజలేదో మీరు చెప్పినట్టుగా మీరు మత
సిద్ధాంతాన్ని మతవాదాన్ని రెచ్చగొట్టేసి నడిపిస్తాననేది చెల్లదు. భారతదేశంలో ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీరేదో ఆపరేషన్ కగారుతోని ఏదో వందల మందిని వేల మందిని నిర్బంధించి చంపేసి ఉద్యమాన్ని అనుస్తానంటారని అది సాధ్యం కాని పని అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల యొక్క నిరసన అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం విషయం చెప్పండి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, తెలంగాణలో నిరసనలు చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండాలి కదా. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కేంద్రం అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఓన్లీ ఢిల్లీకో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలకు పరిమితం కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ నిరసన అనేది వెల్లువెళ్తుంది. నిజంగా దారుణమైన విషయం, కనీసం శవాలను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటే మరి వాళ్ళకి అంత భయం ఉందా మావోయిస్టులు అంటే? అంత మరి ఎందుకు అంత ఆందోళన పడుతున్నారు, పైకి గంభీరంగా కనబడుతున్నారా అనేది మనకు అర్థం కానటువంటి విషయము. ఈ విషయాన్ని ఇప్పటికైనా మరి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అధికారం ఉన్నదని విర్రవీగా ఉన్నది ఎక్కడ కూడా సరి అయింది కాదు. ఇట్టల్ లాంటి వాడు ముసోల్ లాంటి వాడే కొట్టుకపోయాడు చరిత్రలో. నీదేం పెద్ద లెక్క కాదు. నువ్వు ఉండేది ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటావు కావచ్చు. ప్రజాగ్రహానికి గురైనటువంటి ఏ పాలకుడు కూడా ఏ అధికారి కూడా మరి నిలువజాలడనేది ఆ చరిత్ర చెప్పిన సత్యాన్ని గ్రహించాలి. కనీసం ఇంత దారుణం అండి, చితభస్మం ఇవ్వడం, చనిపోయిన శవాన్ని తెలియనంటే నీ శవాలు ఏం చేసి శవం కూడా నీకు భయం ఉందా? ఏమన్నా మళ్ళీ పుట్టుకొచ్చేసి తుపాకీతో ఏకపడిచి కాల్సారనుకున్నారా? ఇంత దారుణమైన విషయం అసలు మానవత్వం ఉందా వీళ్ళకి? అసలు వీళ్ళు పెద్ద గొప్ప సిద్ధాంతాలు చెప్తారు, మా మానవత్వం అంటారు, ఇంకేమంటారు, రామరాజ్యం అంటే ఇదేనా రామరాజ్యం? రాముడు కూడా ఎక్కడ ఇవన్నీ అంత దారుణంగా చంపలే ఏ యుద్ధంలో కూడా. నీకు అసలు చెప్పేటన్నీ దొంగ నీతులు, పాటించేటన్ని దొంగ సూత్రాలు బీజేపీ వాళ్ళది. కాబట్టి మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ ఉద్యమం ఇంతటితో నాగేది. భారతదేశ వ్యాప్తంగా మీరు కగారను ఆపకపోతే మాత్రం ఉద్యమం తీవ్రమవుతుంది. ప్రజాగ్రహానికి మీరు గురి కావాలని తప్పదని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. భారతదేశంలో ఒక మతోన్మాదంతో ఒక పక్క దేశంలో ఉన్నటువంటి మైనార్టీల మీద దాడి చేస్తూ ఉంది, అంబేద్కరిస్టుల మీద దాడి చేస్తూ ఉంది, సామాజిక కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో కొనసాగిస్తున్న దాడి ఒక పక్క ఉంది. అందరినీ కూడా ఎన్ఐఏ కేసులు, ఉపా కేసులు, అర్బన్ నక్సలైట్ల పేరుతో ఒకవైపు చేస్తుంది యుద్ధం. రెండో వైపున కార్పొరేట్ల యొక్క ప్రతినిధిగా, కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళకు ఊడిగం చేయడానికి కావాల్సిన విధంగా ఇవాళ పార్లమెంట్లో చట్టాలు చేస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ ఆపరేషన్ కగార్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసుల్ని, మావోయిస్టులను చంపడం యొక్క ఉద్దేశం ఒకటే. కార్పొరేట్ సంస్థలకు మధ్య భారతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతాల రాష్ట్రాల యొక్క ఖనిజ సంపదని వాళ్ళకు దోచిపెట్టడం అనేటువంటిది, ఆ మైనింగ్ ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యం. దానికి అక్కడ అడ్డంగా ఉన్నది గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు మావోయిస్టులు అండగా ఉన్నారు కనుక వీళ్ళందరినీ ధ్వంసం చేయటం, అక్కడి నుంచి ఎలగొట్టడం, లేకపోతే బలవంతంగా చంపడం అనేటువంటి లక్ష్యం ఉంది కనుకనే 2004 జనవరి నుంచి ఇప్పటిదాకా 550 మందిని చంపారు. వీటికి పరాకాష్ఠగా నంబాల కేశవరావు గారిని వాళ్ళ హత్య చేశారు, క్రూరంగా హత్య చేశారు. దీంట్లో మెజారిటీ మొత్తం కూడా ఆదివాసీలే ఉన్నారు. ఆదివాసీలు అక్కడ అడవి రక్షణకు, సంపద రక్షణకు అడ్డంగా ఉన్నారు కనుక, వాళ్ళు ఆ రక్షణకు ఉన్నారు కనుక ఆ అడ్డంకిని తొలగించుకోవడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చర్చలు జరపాలనేది ఉంటే ఎట్లయినా జరపవచ్చు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ని పహల్గామ్లో నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేనటువంటి ప్రభుత్వం, ఇవాళ అమెరికా చెప్పంగానే, ట్రంప్ చెప్పంగానే నువ్వు ఇవాళ యుద్ధం ఆపినావు, చర్చలకు సిద్ధపడేటువంటి నువ్వు ఇవాళ ఇక్కడ ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు? వాళ్ళు మావోయిస్టులు, వాళ్ళు ఆయుధాలతో ఉన్నటువంటి వాళ్ళే స్వయంగా మేము కాల్పుల విరమణ పాటిస్తాం, మాతో చర్చలకు రండి, మేము 6 నెలల కాలం మేము కాల్పులు చేయము ఎక్కడానికి కాల్పుల విరమణ ప్రకటించినా కూడా ఎందుకు రాలేదు నువ్వు? దీంట్లో అమెరికా ఆధిపత్యం ఉంది, సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు కూడా ఉన్నాయి కనుకనే ఇక్కడ ఆపరు వీళ్ళు. ఆపరేషన్ సింధూర్ ఆపడానికి సాధ్యమవుతుంది కానీ ఈ దేశ పౌరుల మీద ఆపడానికి ఎందుకు సాధ్యం కావట్లేదంటే అమెరికా తదితర సామ్రాజ్యవాద కంపెనీలు, సంస్థలు వాళ్ళు ఇక్కడ ఇవాళ అడవి సంపదని, ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం, సామ్రాజ్యవాద కంపెనీలు వాళ్ళ అంటగాగి ఉన్నాయి కనుక దీని మీద చివరిదాకా యుద్ధం చేసి ధ్వంసం చేయడం అనేది లక్ష్యం ఉంది. అయితే మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. మీరు కూడా శాశ్వతంగా ఉండరు. అదేవిధంగా వాళ్ళ కమ్యూనిస్టు భావజాలం, నక్సల్స్ వాళ్ళ భావజాలం అనేది ఒక సైద్ధాంతిక పునాది ఏదైతుందో, ఈ పునాదిని, సైద్ధాంతిక భావజాలాన్ని మీరు ధ్వంసం చేయడం సాధ్యం కాదు.
వ్యక్తుల్ని కొంతమందిని మీరు నష్టపరచవచ్చు, ఎన్కౌంటర్లు చేయొచ్చు, ఏమైనా కొంత చేయొచ్చు, మీరు నష్టం చేయొచ్చు. కానీ భావజాలాన్ని ఇవాళ నాశనం చేయడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు ఉంటుంది సమాజంలో అణచివేత ఉన్నంతకాలం, సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఈ సమాజంలో మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం సజీవంగా ఉంటుంది. ఆ ఉద్యమాలను మీరు అణచలేరు. అందుకే ఈ జ్ఞానాన్ని మీరు కలిగి మీరు తక్షణం పార్టీతోటి శాంతి చర్చ జరపాలని మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మావోయిజం అనేది అంతం కాదు అన్న. ఒక్క నిమిషం. ఏది ఏమైనా ఈ భారతదేశంలో పుట్టిన పౌరుల్ని తుపాకులు పక్కన పెట్టి శాంతి చర్చలకు వస్తాం. మేము ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్నామో, మా జీవితాల్ని త్యాగం చేస్తున్నామో అని చెప్పి మావోయిస్టులు 4 లేఖలు పంపినా కానీ వాళ్ళ కోరికలేంది, వాటిలో ఎన్ని సాధ్యమైతే ఎన్ని సాధ్యం కాదు, ఎన్ని రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి అనేది చర్చించకుండా, నిజ నిర్ధారణ కమిటీలు వేయకుండా ఇవాళ మావోయిస్టును ఇంత దారుణంగా కగార్ ఆపరేషన్ పేరుతో చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు అడిగేది ఏదైతే గిరిజనులకు, ఆదివాసులకు కల్పించిన షెడ్యూల్ 5, 6కు సంబంధించి ఆదివాసీ చట్టాలను రక్షించమని, అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో పేదలకు అక్కడ న్యాయం చేయమని, ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడే వారిలో ఆదివాసీలే గొప్పవాళ్ళు. ఈ భారతదేశ సంపద మొత్తం ఏదైతే ఈ మధ్య భారతదేశంలో ఉన్న అడవులలో ఉన్నది, ఇవాళ ఆ సంపదను తీసుకుపోయే కుట్రతో వీళ్ళను డేట్లు పెట్టి చంపడం అనేది ఇది చాలా దుశ్చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఏది న్యాయం ఏది అన్యాయం ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళతో చర్చలు జరపండి. చర్చలు జరిపితే తెలుస్తుంది కదా వాళ్ళు ఏమడుగుతున్నారు. తుపాకులు పక్కకు పెడదామంటున్నారు, రాజ్యాంగపరంగానే చేస్తున్నారు తప్ప లొంగిపోతే లొంగిపో, లేకపోతే చంపేస్తారనే ఇది ఏ రాజ్యాంగం కల్పించింది కాదు. మీరు రాజ్యాంగాన్ని లేకుండా చేస్తారన్నారు, ఇప్పుడు ఆదివాసీలను ఈ దేశ సంపదలు లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు. ఇది తప్పని సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చంపడం అనేది నేరం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు, వెంటనే శాంతి చర్చలు జరగాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కగార్ అనే పేరుతో డెడ్లైన్ విధించి ఆదివాసులకు అడవిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నక్సలిజం ఏమైనా నేరమా? నేరం ఒకవేళ భారత రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగం చెప్పినట్టుగా చర్చలు జరపాలి, చర్చల అనంతరం ఏదైనా శిక్ష ఉంటే శిక్ష విధించాలి. కానీ ఇలా చేయడం నేరమని నేరుగా అఖిల పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.